అంటే దేవుడిది ఉంది అని చెప్పేసి ఏదైనా పెడితే చూస్తారు అన్నట్టు ఉంది. ఇది లైక్ అలా తీసారు అన్నట్టుంది. అప్పుడు ఎప్పుడో అంజి మూవీ తీసారు. ఇట్ వాజ్ అంటే దానికంటే చాలా బెటర్ చేయాలి కదా, అలా లేనే లేదు అసలు. నేను 10 కిలోమీటర్స్ నుంచి మూవీకి జస్టిస్ ఐ మీన్ లైక్ నాన్ రీఫండబుల్ టికెట్ అనేసి వచ్చాను. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. వెరీ మచ్. లైక్ ఇంటర్వెల్ అవుతున్నా కూడా ఇంకా ఇంటర్వెల్ అన్నట్టు అనిపించింది. లైక్ ఒక స్టోరీ ప్లాట్ లైన్ అన్నట్టు ఉండాలి. దర్స్ లాట్ ఆఫ్ సెట్ అంతా బాగుంది. లైక్ చాలా ఏదో డెప్త్ బ్యాక్గ్రౌండ్. సారీ యా సో ఫుల్ బోరింగ్ టూ మచ్. లైక్ ఇట్స్ నాట్ వర్త్ ద మనీ. నేను ఓటీటీలో వచ్చినా కూడా సజెస్ట్ చేయను. కాలేదు ఇది కాదు సినిమాని చూపించే విధానం. సనాతన ధర్మం చూపించాలంటే ఇలా కాదు చూపించాల్సింది. సనాతన ధర్మం చూపించాలంటే ఇంకా బాగా చూపించచ్చు. మహాతర నరసింహ మూవీ ఇట్టి చేయలేదా జనాలు? ఎందుకు ఇలాంటి మూవీస్ ని ఫస్ట్ రికమెండ్ చేసి వాళ్ళని నమ్మకండి మీరు ముందు. అసలు ఇది సినిమాయే కాదు, ఇది అసలు ప్రమోట్ చేయకండి ముందు. ఎదోలాగా వచ్చి మాట్లాడతారు, వాళ్ళని ప్రమోట్ చేస్తారు మీరంతా కూర్చొని. కుర్రాడు వాడి మాటలు మాట్లాడుకోమను. ఒక రివ్యూలు ఇస్తుంటే వచ్చి ఫేక్ ఏది ఒరిజినల్ అని వాడు చెప్పడం కాదు. సినిమా చూసిన వాళ్ళు అడగండి, డబ్బులు పెట్టిన వాళ్ళు అడగండి. కూర్చొని చొక్కాలు చెప్పుకుంటే మాత్రం డబ్బులు రావు ఇక్కడ. సినిమాని చంపుకుంటాడు, మా డబ్బులు చంపుకోమంటారా ఏంటి ఇక్కడ? అదే అనవసరం అన్న. ఆది పురుషకి అన్న ఒక మూవీ చూడండి చెప్తున్నా ఒకటే. దేవుడి గురించి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. శ్రీమంజునాథన్ సినిమా అనేది ఏది శివుని ఎంత బాగా చూపించలేదు. ఆ సినిమా హిట్ చేయలేదు జనాలు. ఏది షిరిడి సాయిబాబా హిట్ చేయలేదా? ఇది ఇంకా నాగేశ్వర సినిమాలు ఎన్ని హిట్ చేయలేదు. సనాతన ధర్మం చూపించాల్సిన విధానం ఇది కాదు. అదే మూవీ డైరెక్షన్స్ బాగున్నంత మాత్రాన, డిఓపి బాగున్నంత మాత్రం, హీరో యాక్టింగ్ బాగున్నంత మాత్రం ఆ సనాతన ధర్మం కాదు. ఇష్టం వచ్చినట్టు 4 మాటలు మాట్లాడినంత మాత్రం జనాలు రాదు థియేటర్ కి. కూర్చొని ఓటీటీలో చూసుకుంటాం. సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి, వేలు కడుతున్నాం సంవత్సరానికి. వాటిలో చూసుకుంటాం. థియేటర్కి వచ్చి ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 2 hours పట్టింది నాకు ఇక్కడ రావడానికి థియేటర్కి. ఇప్పుడు వెళ్ళడానికి ఇంకో గంట. నాకు టైం వేస్ట్ కాదా? నా డబ్బులు కాదా? పిచ్చిగా మాట్లాడేటప్పుడు జనాలు. నాకు చెప్పకుండా ఉంటే బాగుంటుంది, సేఫ్ అనిపించింది. చెప్పకుండా ఉంటేనే సేఫ్ అనిపించింది. హిందూ కంట్రీస్ 1, 2 ఉన్నాయి అంతే కదా. అందరూ కలిసిపోవాలని పిల్లలకి చెప్పుకుంటూ మళ్ళీ మేము సపరేట్ అని అంటే కష్టం కదా. మామూలుగా స్టోరీ అంతా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సినిమా పరంగా నిజంగా ఎవరు డైరెక్టర్ ఆయన పర్సనాలిటీకి తగ్గ సినిమా తీసిండు అనిపించింది. ఇదేంటారు బాబు డైరెక్టర్ ఇంతలా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఆయన పర్సనాలిటీ అయితే ఏ విధంగా ఉందో అంత భారీగా సినిమా తీశాడు. గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు అన్నారు కదా, నిజంగా పెట్టుండొచ్చేమో. బాహుబలి తర్వాత ఒక ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం కదా, ఆ తర్వాత ఒక మంచి గ్రాఫిక్స్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. పాటలు బాగున్నాయి. అలాగే నభా నటేష్ కానీ ఇంకో హీరోని కానీ ప్రతి పాత్రలో ట్విస్టులు కనబడి చాలా ట్విస్ట్ ఉండే. అసలు రివీల్ చేయకూడదు, చాలా ట్విస్టులు ఉంటాయి. అసలు నభా నటేష్ 1, 2 అన్న ఫీలింగ్ కలిగింది. అలాగే జగపతి బాబు గారి పాత్ర కానీ నాకు ఇంకా బాగా నచ్చిన పాత్ర పాత్ర. ఆ పాప నీరు, నిప్పు, గాలి వీటి గురించి చెప్తుంటే నాకు మొత్తం బాడీ అంటాం కదా, బాడీ రోమాలు నిక్కబడుతుంది, ఆ ఫీలింగ్ కలిగింది. అమ్మాయి ఏడుస్తూ బాధతో చేసేటప్పుడు నా మనసు నిండిపోయింది. ఆమె ఫీలింగ్తో చెప్పేవాళ్ళు నీరు, నిప్పు, గాలి గురించి చెప్తున్నప్పుడు, ఈ పంచభూతాల గురించి చెప్తున్నా నా బాడీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. నాగబంధం సినిమా చూడండి, థియేటర్లో చూడండి పోయి. మీరు ఓటీటీ కోసం అయితే ఎదురు చూడదు, యూట్యూబ్ కోసం ఎదురు చూడదు, థియేటర్ చూడండి. నాగబంధం సినిమా ఖతర్నాక్ మూవీ పోయి. అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి కానీ అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. నాకు బాగా నచ్చింది గ్రాఫిక్స్ అండ్ పాప జగపతి గారి క్యారెక్టర్, నభా నటేష్ క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ తక్కువ ఉన్నా కానీ ట్విస్టులు చాలా అనిపించినాయి. అలాగే గ్రాఫిక్స్ అయితే వండర్ఫుల్ గా ఉన్నాయి. మీకు హిందుత్వం గురించి, ఆ గ్రాఫిక్స్ గురించి చూడాలనుకుంటే, నాగబంధం గురించి, ఆ తలుపుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. లాగా అనిపించదు, చాలా బాగా అనిపించేస్తుంది నాగబంధం. నన్నైతే సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ వైరల్ అయిన సాంగ్ ఉంది కదా, థియేటర్లో చూస్తుంటే కూర్చోము. 3Dలో కనుక చూస్తుంటే అసలు ఇక మనం వెనకకి ఇట్లా ఒరిగిపోతుంది, అంత ఫీలింగ్స్ కలుగుతాయి. చాలా మంచి మూవీ, వండర్ఫుల్ మూవీ, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనసూయ మై ఫేవరెట్ భయ్యా. అనసూయ మై ఫేవరెట్. అనసూయ తొందరగా వద్దు చెప్పకూడదు. నిజంగా ఆమె పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. తనోడు మంచోడా, పరాయుడు మంచోడా అని ఆమె ఒక డైలాగ్ చెప్తుంది. అబ్బా ఇంకోసేపు ఉంటే బాగుంది తల్లి అనిపించింది నాకు. జై అనసూయ. నాకు పొడిచిన ఫీలింగ్ కలిగింది, ఎందుకంటే నేను అనసూయ ఫ్యాన్ని. ఏముంది పాట, ఆంటీ కాదు అనసూయ ఉయ్యాలో, ఆంటీ కాదు ఉయ్యాలో, అమ్మ లాంటి తీర ఉయ్యాలో. వండర్ఫుల్ మూవీ. అనసూయ క్యారెక్టర్ తొందరగా పోవడం నాకు బాధ అనిపించింది. ఆమెను పొడిస్తే నాకు గుండెలో కూర్చున్నట్టు అనిపించింది. సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.